హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. తల్లి, ఈ గురువారం నీ కోసం ఈ బంగారు నిధిని తాకు. జూలై 4 లోపు ఈ వీడియో చూడు. సరిగ్గా 7 రోజులు అంతే. ఊహించని ఒక గొప్ప మార్పు అనేది రాబోతుందమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే బాబా గారు ఈరోజు మనకి అందించాలని అనుకుంటున్నారండి. మరి ఈ సందేశం వినే ముందు ఎవరికైతే బాబా గారు అంటే నమ్మకం ఉంటుందో, గౌరవం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోను వినడం అయితే స్టార్ట్ చేయండి. ఇంకా కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. ఇక అంతేకాకుండా మరికొంతమంది బాబా భక్తులకు వీడియోను షేర్ చేయండి. ఇంకా జూలై 4 లోపు ఈ వీడియోను చూడమంటున్నారు. బంగారు నిధిని తాకమంటున్నారు. సరిగ్గా 7 రోజులనే చెప్తున్నారు. మన కళ అనేది నెరవేరుతుంది, లేదా మన జీవితంలో మనం ఊహించని ఏదో ఒక గొప్ప మార్పు అనేది రాబోతుంది అని చెప్పి చెప్తున్నారు. అంటే బాబా గారు మనకి ఏ సందేశాన్ని ఇచ్చినా కూడా అది మన భవిష్యత్తుకి ఒక పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే. ముందుగా మీ అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు. అందరు కూడా బాబా గారి యొక్క పూజలు చేసుకున్నారా? మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా చేసుకోకపోయినా కానీ బాబా గారి యొక్క ఆశీర్వచనాలు అనేటివి మీపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని అయితే మొదలు పెడుతున్నాను. తల్లి, ఎన్నో రకాలుగా ప్రయత్నించినా కూడా నీ యొక్క మానసికమైన ఆరోగ్య స్థితిని కానీ, మీ యొక్క శారీరకమైన ఆరోగ్య స్థితి కానీ అతలాకుతలంగా అవ్వక తవకలుగానే ఉంది. ఎందుకంటే నీవు ప్రతిసారి కూడా నా పాదాల వద్దకు వచ్చి ఒక్కటే కోరుకుంటున్నావు, బాబా ఈ జీవితంలో నాకు ఏది వద్దు, నేను ఆరోగ్యంగా ఉండాలి. నా మానసిక ఆరోగ్యం అంటే నా మనస్సు అనేది దేన్నైనా కానీ తట్టుకునేగలగాలి. నాకు ఆ ధైర్యం కావాలి బాబా అని చెప్పి ప్రతిసారి కూడా నన్ను వేడుకుంటున్నావు. నీ కోరికలో చాలా న్యాయం ఉందమ్మా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నా దగ్గరికి వచ్చి ఆస్తులు కావాలి, బంగారు నిధులు కావాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు. కానీ నీ యొక్క స్వచ్ఛమైన మనసు ఏం కోరుకుందంటే ఆరోగ్యం కావాలి, మానసిక ధైర్యం కావాలి అని చెప్పి కోరుకుంటుంది. ఇవి రెండు ఉన్నవాడే అసలైన సంపన్నుడు. ఈ రెండు ఉన్నవాడే అసలైన బంగారు నిధికి అర్హుడనమాట. ఎందుకంటే ఆరోగ్యం బాగుంటేనే కదా నీవు ఎన్ని ఆస్తులైనా సంపాదించుకోవచ్చు. ఆ సంపాదించుకున్న ఆస్తులన్నీ అనుభవించవచ్చు. అవును కదా? మరి నీ యొక్క స్థితిగతులు అనేటివి ఎలా మారతాయి? నీ ఆరోగ్యం అనేది ఎలా చక్కబడుతుంది? నీకు మానసిక ధైర్యం అనేది ఎలా వస్తుందో జాగ్రత్తగా వినమ్మా. నేను నీకు చెప్పే ప్రతి మాటని ఈ రోజు నుంచి కాకపోయినా కనీసం నిదానంగా ఒక 7 రోజులైనా కానీ నేను చెప్పిన ఈ ఒక్కొక్క అలవాటుని నీ జీవితంలో అలవర్చుకోవడానికి ప్రయత్నించు. అప్పుడు నీ దశ తిరగకపోతే మళ్ళీ నా పాదాల దగ్గరికి వచ్చి అప్పుడు చెప్పు, బాబా నువ్వు చెప్పినట్టే చేశాను, మరి ఎందుకు నా స్థితిగతులు మారలేదు అని చెప్పి. ఎందుకంటే నీకు ఆ అవకాశం నేను ఇవ్వను తల్లి. ఎందుకంటే ఖచ్చితంగా నీ యొక్క స్థితిగతులు అనేటివి మారతాయి అని చెప్పి నేను వాగ్దానం చేస్తున్నాను. అందులో మొదటిది, ఈ 7 రోజుల్లో కూడా ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేవాలి. ఇప్పుడున్న ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్కరు కూడా సూర్యోదయం అయిన తర్వాత మాత్రమే నిద్ర లేస్తున్నారు. ఈ విధంగా నిద్ర లేవడం వల్ల నీ యొక్క మానసిక స్థితి అనేది చాలా ఆందోళనకరంగా తయారవుతుంది. ఎందుకంటే చాలా పనులకు నీకు ఆలస్యం జరుగుతుంది. దానివల్ల నీకు మానసిక వేగం అనేది పెరుగుతుంది. దీనివల్ల నువ్వు ఎక్కువగా యాంగ్జైటీగా ఫీల్ అవుతూ ఉంటావన్నమాట. కనుక నీవు ముందే నిద్ర లేవడం వల్ల నిదానంగా సమయానికి అనుకూలంగా
నీ యొక్క ప్రతి పనిని కూడా చక్కదిద్దుకోగలుగుతావు. దీనివల్ల నీకు మానసిక ప్రశాంతతతో పాటుగా మానసిక స్థితి అనేది నిమ్మలంగా ఉంటుంది కనుక దీనివల్ల కూడా నీకు మానసిక ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. అర్థమైంది కదా బిడ్డ? నేను చెప్పే ప్రతి మాట కూడా తండ్రి స్థానంలో ఉండి నీవు ఈ యొక్క మంచి అలవాట్లకు ఇంకా నీకు మంచి ఆ యొక్క విశిష్టత ఏంటి అని చెప్పి నీకు తెలియాలి అని చెప్పి ఒక తండ్రిగా నేను హెచ్చరిస్తూ చెప్తున్న మాటలు ఇవి. జాగ్రత్తగా విను. ఇక రెండవది ఏంటి అంటే కనుక నీ యొక్క జీవితపు ప్రయాణం మీద ఏదైతే ఉంటుందో ప్రతిరోజు కూడా అది నీవు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేజీలో రాసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. ఎందుకంటే దీనివల్ల నీకు మానసిక ప్రశాంతత పెరుగుతుంది. నేను వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత నేను ఎటువంటి లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోవాలి, నేను ఒక వయసు అంటే పెద్ద వయసుకు వచ్చిన తర్వాత నా కోసం నేను ఎంత డబ్బును తీసి పక్కన పెట్టుకోవాలి, దానికోసం ఇప్పటి నుంచి నేను ఎటువంటి ప్రయత్నాలు చేయాలి, అంతేకాకుండా ఈరోజు నేను చేసిన తప్పేంటి, ఈరోజు నేను నేర్చుకున్న నీతి ఏంటి, ఇలా ప్రతిదీ కూడా నీ ఒక డైరీ అనేది రాసుకోవడం అనేది అలవాటు చేసుకున్నావు అంటే నీ యొక్క జీవితం అనేది ఎంత స్వచ్ఛంగా మారుతుందో, నీ యొక్క ప్రతి తప్పు ప్రతి ఒప్పు కూడా నీకు తెలుస్తాయి. కాబట్టి తర్వాతి రోజు నుంచి ఆ తప్పులను జరగకుండా నిన్ను నువ్వు సర్దుకునే ప్రయత్నం అనేది చేయడం తప్పకుండా మొదలు పెడతావు. ఇక తర్వాత ఏంటిదంటే గనక నీ యొక్క సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయాన్ని నువ్వు చాలా ఎఫెక్టివ్గా వాడుకోవాలి. అంటే టైం అనేది ఎప్పుడు కూడా నీ కోసం వెనక్కి రాదు. పెరుగుతున్న నీ యొక్క వయసుతో పాటు నీ ఆయుష్ కూడా తరుగుతుంది అని చెప్పి ఇంకా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఈ భూమి మీదకి నువ్వు ఏం సాధించడానికి వచ్చావు, ఎవరిని సుఖపెట్టడానికి వచ్చావు, ఏం నేర్చుకోవడానికి వచ్చావు అని నీ జీవితానికి ఒక అర్థాన్ని ఆలోచించుకోవడానికి సమయంతో పాటు పరిగెత్తడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు నువ్వు వింటున్నావు అంటే ఏదో ఒకటి చెయ్యాలి అనే తపన నీలో ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఈ సమయంలో నిద్రపోతున్న వారు ఎంతటి విషయాలను కూడా కోల్పోతున్నారు, ఎన్ని వారి జీవితంలో మిస్ అవుతున్నారో నీకు తెలుసు కదా బిడ్డ. కనుకే సమయంతో పాటు పరిగెత్తడం అనేది చాలా ముఖ్యమని గుర్తుంచుకో. ఇక తర్వాత నువ్వు ఎప్పుడు కూడా అలవాటు చేసుకోవలసిన ఒక గొప్ప విషయం ఏంటంటే కనుక అనవసరంగా నువ్వు విషయాలను వదిలేసేయాలి. అనవసరమైన మాటలని ఎవరితో కూడా మాట్లాడకూడదు. ఏవి నీకు ఉపయోగమో, ఎవరితో ఏది మాట్లాడితే వారికి నచ్చుతుందో వాటిని మాత్రమే నువ్వు కేటాయించుకొని వారితో మాట్లాడాలి. అదే విధానంగా నీకు ఏవైతే నచ్చవో నెగిటివ్ మాటలు ఎవరైనా కానీ నీ దగ్గరికి వచ్చి నెగిటివ్ మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే వెంటనే నువ్వు అక్కడి నుంచి వెళ్ళి ప్రయత్నం చేయాలి. నీకు నెగిటివ్ అనిపించే వాటి దగ్గర ఎప్పుడు కూడా ఒక్క నిమిషం కూడా నిల్చోకూడదు. అది ఎప్పుడైనా కానీ నీ యొక్క సమయాన్ని ఇంకా నీ యొక్క మైండ్ సెట్ని పూర్తిగా పాడు చేస్తాయి అని చెప్పి గుర్తుంచుకోవాలి. కనుక వేస్ట్ మాటలకి ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి. ఇక అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటి అంటే కనుక తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా పనులను నేర్చుకోవాలి. బిడ్డ ఎప్పుడైనా కానీ నీతో ఎవరైనా తక్కువగా మాట్లాడుతూ నువ్వు ఈ జీవితంలో గమనించే ఉంటావు. వారి పట్ల నీ మనసులో ఉద్దేశం ఏంటి, వారు చాలా తెలివైన వారు అని చెప్పి ఏది ఎంతవరకు ఎప్పుడు ఎలా మాట్లాడాలో సమయాన్ని చూసి ఒక మాట మాత్రమే వదులుతారు. ఆ మాట కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది అని చెప్పి నువ్వు ఎన్నోసార్లు అనుకొని ఉంటావు. అలాగే నీవు కూడా తయారవ్వాలి. కనుక తక్కువ మాట్లాడి ఎక్కువ
నేర్చుకోవడం అనేది నీ జీవితానికి చాలా అవసరం. ప్రతిరోజు ఏదో ఒక మంచి మాట అయినా కానీ, ఒక మంచి పనైనా కానీ నేర్చుకోవడం నీ జీవితానికి చాలా అవసరమని గుర్తుంచుకో. ఇక తర్వాతది ఏంటి అంటే గనక, ఎంత ఆనందంలో ఉన్నా కానీ, లేదా ఎంత కష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా కానీ, ఒకరు నీ దగ్గరికి వచ్చి ఏదైనా అడిగినప్పుడు అది నీకు ఇవ్వడం ఇష్టం లేకపోతే వెంటనే వారికి నో చెప్పడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో అందరికీ కూడా మొహమాటం అనేది చాలా ఎక్కువైపోయింది. దాని వలన వారు కొన్ని ముఖ్యమైన విషయాలను, కొన్ని నచ్చని విషయాలకి కూడా సరే అని చెప్పి తల ఊపడం వల్ల వారు ఎన్నో వాటిని కోల్పోతూ ఉన్నారు. వారి జీవితాలను ఎన్నో రకాలుగా నాశనం చేసుకుంటున్నారు. ఉదాహరణకి, నీవు ఎవరైనా స్నేహితులతో సినిమాకి రమ్మని నేను పిలిస్తే, ఆ సమయంలో నీకు ఏదైనా పని ఉంటే గనక, నీ దగ్గర డబ్బు లేకపోతే గనక, ఇలా ఏదైనా కారణం కావచ్చు, దానికి నువ్వు ఇష్టం లేదు అన్నప్పుడు నేను రాను, నో అని చెప్పేసేయాలి. అదే విధానంగా పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు నిన్ను ఏదైనా ఇష్టమైనది చదువుకో అన్నప్పుడు, వాళ్లకు నచ్చినప్పుడు అది నీకు నచ్చకపోతే వారితో నాకు ఇది ఇష్టం లేదమ్మా అని చెప్పడం నేర్చుకోవాలి. ఇలా ఎవరితోనైనా కానీ నీకు నచ్చనిది నచ్చలేదని చెప్పడం వల్ల నీవు జీవితంలో ఎన్నింటినో కోల్పోకుండా ఉంటావు అని చెప్పి కూడా నేను హెచ్చరిస్తున్నాను. బిడ్డ, తర్వాతది ఏంటి అంటే గనక, జీవితంలో నువ్వు ఎదగాలి అని కొంచెం రిస్క్ అనేది చేయాలి. చాలామంది కూడా ఒక వ్యాపారం మొదలు పెట్టాలి అన్నా కానీ, ఒక బిజినెస్ని మెయింటైన్ చేయాలన్నా కానీ, లేదంటే ఒక ఇల్లు కట్టాలన్నా కూడా, ఏదన్నా కార్యం మొదలు పెట్టాలన్నా కానీ, వామ్మో అది మొదలు పెడితే నాకు నష్టాలు వస్తాయేమో అని చెప్పి భయపడిపోతూ ఉంటారు. ఆ భయం అనేది వారిని జీవితంలో చాలా వెనక్కి నెట్టిపడేస్తుంది. కనుక ఎటువంటి భయం లేకుండా, లాభం అయితే లాభం వస్తుంది, నష్టం వస్తే నష్టం వస్తుంది, దేనికైనా కానీ నేను రెడీ అని చెప్పి ఒక తెగింపుతోటి గనక నువ్వు రిస్క్ చేయగలిగావు అంటే ఎప్పుడైనా కానీ జీవితంలో ముందడుగు స్థానంలో నువ్వు ఉంటావు అని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను తల్లి. బిడ్డ, ఇంకొకటి ఏంటి అంటే గనక, ఎప్పుడు కూడా జీవితం అనేది ఒక ప్రధానమైన ఒక ప్రథమ పాఠశాల లాంటిది. ఈ యొక్క జీవితంలో నువ్వు ఎప్పుడు కూడా ఒక విద్యార్థివే అని గుర్తుంచుకోవాలి. కనుక జీవితం నేర్పే పాఠాలను ప్రతిరోజు నువ్వు కూడా ఏదో రకంగా, మన జీవితం ఒక్కొక్క కొత్త పాఠాన్ని నేర్పిస్తూ ఉంటుంది. కనుక అన్నీ నాకు తెలుసు అని ఒక భ్రమ నుంచి బయటపడి జీవితంలో ఎప్పుడు కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి అని గుర్తుంచుకో. ఇక తర్వాతది ఏంటి అంటే గనక, బిడ్డ, ఎప్పుడైనా కానీ నీ దగ్గర డబ్బు ఉంటే ఆ డబ్బుని తెలివిగా ఖర్చు పెట్టడం నేర్చుకోవాలి. ఎందుకంటే నీ యొక్క ఇంట్లో నుంచి గమనించుకున్నట్లయితే ఇప్పటికీ నువ్వు తొందరపడి కొని వాటిని నువ్వు ఏ రకంగా ఉపయోగించుకోకుండా వేస్ట్గా పక్కన పడేసిన వస్తువులకి నువ్వు ఎంత డబ్బు ఖర్చు చేస్తుంటావో ఒక్కసారి ఆలోచించుకో. కనుక ఏదైనా నువ్వు వస్తువుని కొనాలి అనుకున్నప్పుడు ఆ వస్తువుని 10 రోజుల తర్వాత కొందాము అని ఆలోచించుకో. ఎందుకంటే ఈ 10 రోజుల్లో నీ యొక్క ఆలోచన అది నిజంగా నీకు అవసరమా లేదా అని చెప్తుంది. ఆ 10 రోజుల తర్వాత కూడా ఖచ్చితంగా అది అవసరమే అనిపిస్తుంది. దాన్ని కొనుక్కోవడానికి వెనకాడవద్దు. వద్దులే, నాకు ఇది ఎలాగైనా కానీ జరిగిపోతుంది అని చెప్పి నువ్వు అనుకుంటే దాన్ని కొనాల్సిన అవసరం లేదు. ఇలా నీవు కొనాల్సినవి కూడా కొనకుండా ఉండడం అంటే నీ యొక్క ధనాన్ని నువ్వు తెలివిగా గనుక ఖర్చు పెట్టుకోగలిగితే నువ్వు ఎంతో ధనాన్ని పొదుపు చేయగలవు అని గుర్తుంచుకో. బిడ్డ, ఇంకొకటి ఏంటి అంటే గనక, డబ్బు యొక్క గొప్పతనం మనకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ అనేది ఎప్పుడు కూడా ఇస్తూనే ఉండాలి. తర్వాతది
నెగిటివ్ పీపుల్కి, అంటే నీకు ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో, ఎవరి నీ పట్ల ఈర్ష్యని చూపిస్తూ ఉంటారో, ఎవరు నీ పట్ల కుళ్ళుతో రగిలిపోతూ ఉంటారో వారికి నువ్వు ఎప్పుడు కూడా దూరంగా ఉండడం చాలా మంచిది. నీకు నువ్వు ఎప్పుడు కూడా సెల్ఫ్గా మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. ఎవరు నాతో ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, నా జీవితం నాకు నచ్చినట్టుగా, నాకు నచ్చిన జీవితాన్ని నేను ఆనందంగా గడపగలను అని చెప్పి నువ్వు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది నువ్వు కోల్పోకుండా ఉండగలిగితే కనుక నువ్వు చాలా ఆరోగ్యంగా, మానసికంగా కూడా చాలా ధైర్యంగా ఉండగలుగుతావు. బిడ్డ, ప్రతిరోజు కూడా కనీసం ఒక అర్ధగంట అయినా కానీ యోగా కానీ వాకింగ్ కానీ చేయడం వల్ల మీ శరీరం చాలా బలంగా ఉంటుంది, ఎదుటి వారిని ఆకర్షించేలా ఉంటుంది. నువ్వు తీసుకునే ఫుడ్ కూడా మంచి విటమిన్స్ ప్రాపర్టీస్ ఉన్న ఫుడ్ని కనుక నువ్వు తీసుకోగలిగితే నీ ఆరోగ్యంతో పాటు నీ యొక్క మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అని గుర్తుంచుకో. ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. మిమ్మల్ని చూస్తే ఎదుటి వారికి కూడా ఎక్కువసేపు మాట్లాడాలి అనిపించేంత పాజిటివ్గా మీ యొక్క ఫేస్ అనేది కనిపిస్తూ ఉండాలి. ఇక తర్వాత చాలా చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా విను. నిన్ను నువ్వు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు కూడా నీతో నువ్వు ఒక 10 నిమిషాలైనా కానీ సమయాన్ని కేటాయించుకోవాలి. ఒంటరిగా గడపాలి. నీతో మీరు మాట్లాడుకోవాలి. అద్దం ముందు నిల్చొని నీకేంటి, నేనున్నాను, నీకేం కావాలో చెప్పు అని చెప్పి నిన్ను నువ్వు అడగడం నేర్చుకోవాలి. ఇది వినడానికి కొంచెం అతిశయోక్తిగా ఉన్నా ఒక్కసారి నువ్వు లైవ్లో ఇలా అడిగి చూడు తల్లి. నీకు ఎంత కాన్ఫిడెంట్ లెవెల్ అనేది పెరుగుతుందో ఒక్కసారి ఆలోచించుకో. ఎప్పుడు కూడా పెండింగ్ వర్క్స్ అనేవి ఉంచుకోకుండా చూసుకో. ఏదో ఒక నిర్ణయం నీ జీవితం పట్ల ఇప్పుడే తీసుకునే ప్రయత్నం చేయి. ఎందుకంటే తెగిసి తీసుకునే నిర్ణయం అనేది నీ జీవితాన్ని బాగు చేయగలిగితే కనుక ఆ రిస్క్ నువ్వు తీసుకోవడమే చాలా మంచిది. బిడ్డ, ఈ రోజు నుంచి సరిగ్గా నీకు 7 రోజుల సమయాన్ని ఇస్తున్నాను. ఈ 7 రోజుల సమయంలో నీ జీవితంలో ఇదొక్కటి అలవాటు చేసుకునే ప్రయత్నం చేసి జూలై 4 నుంచి గనక వీటిని నీ జీవితంలో ఒక పాత్రగా ఇమిడింప చేసుంటే గనక నీ జీవితం అనేది నువ్వు కోరినట్టుగా బంగారు నిధిలాగా మారుతుంది. బిడ్డ, ఎప్పుడైనా కానీ ఆస్తులు, అంతస్తులు, డబ్బు, బంగారం ఇవేవి కూడా శాశ్వతం కావు. ప్రతి ఒక్కరికి కూడా కోరికలనేటివి సర్వసాధారణం. వాటన్నిటికీ కూడా తీర్చుకోవడానికి మనిషికి ఆరోగ్యం, మానసిక ధైర్యం అనేది చాలా ముఖ్యమమ్మ. కనుక నీ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి, నీ యొక్క మానసిక ధైర్యాన్ని పెంచుకోవడానికి నేను నీకు ఈరోజు ఇన్ని మాటలు చెప్పాను. ఈ యొక్క ప్రతి మాట నీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ నీ యొక్క మానసిక ధైర్యాన్ని కూడా పెంచుతుంది. కనుక ఇక నుంచి ఈ రోజు నుంచి సరిగ్గా 7 రోజుల్లో నేను చెప్పిన ఒక్కొక్క మాట నీ జీవితంలో చేర్చుకునే ప్రయత్నం చేయి. నీ జీవితం నిజంగా బంగారంలాగా మారుతుంది. ప్రతి ఒక్కరు కూడా నిన్ను ఆదర్శంగా తీసుకుంటారు. నీ జీవితంలో ఊహించని ఒక గొప్ప మార్పు అనేది వస్తూ ఉంది. నీవు అందరికంటికి ఒక లీడర్లాగా కనిపిస్తావు, ఒక టాలెంటెడ్ పర్సన్లాగా కనిపిస్తావు. ఖచ్చితంగా ఇవి నీ జీవితంలో చేర్చుకునే ప్రయత్నం చేయి తల్లి అని చెప్పి బాబాగారు అయితే మనకు చక్కటి సందేశాన్ని అయితే అందించారండి. బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మొదటిసారి సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కూడా బాబాగారి ఆశీస్సులు మీపై ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. శ్రద్ధ సబూరి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి మన ఆ మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని చెప్పి బాబాగారు ఎప్పుడు కూడా మనకు నవ్వుతూ ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. మనల్ని చూస్తే ఎదుటి వారికి ఎక్కువసేపు మాట్లాడాలి అని చెప్పి అనిపించేంత పాజిటివ్గా మనమైతే ఎప్పుడూ కూడా కనిపిస్తూ ఉండాలని చెప్పేసి బాబాగారు అయితే ఈ విధంగా చెప్పారండి. అలాగే చాలా ముఖ్యమైన విషయమే, జాగ్రత్తగా విను అని కూడా చెప్పారు కదండి. నిన్ను నువ్వు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు కూడా నీతో నువ్వు ఒక 10 నిమిషాలైనా సరే ఒక సమయాన్ని కేటాయించుకోవాలి, ఒంటరిగా గడపాలి, మీతో మీరు మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. అద్దం ముందు నిల్చొని నీకేంటి, నేనున్నాను అని చెప్పి, నీకేం కావాలి చెప్పు అని చెప్పి నిన్ను నువ్వు అడగడం నేర్చుకోవాలని చెప్పేసి బాబాగారు అయితే, ఇది కొంచెం అతిశక్తిగా ఉన్నా సరే బాబాగారు అయితే ఇదైతే మంచి మాట అయితే మనకు చెప్పారండి. కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడూ అందరూ గుర్తుపెట్టుకోండి. ఓం సాయిరామ్. శ్రద్ధ సబూరి.